ఒక పాఠశాల యాజమాన్యం ఒక విద్యార్థిని 4వ తరగతిలో చేర్చుకునేందుకు డొనేషన్ వసూలు చేశారు. ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం పాఠశాల యాజమాన్యానికి ఇవ్వదగిన శిక్ష 6 నెలల జైలు శిక్ష, మొదటి తప్పుకు 25,000 జరిమానా, డొనేషన్గా వసూలు చేసిన రుసుముకు 10 రెట్ల జరిమానా. ఆప్షన్ 4 గుర్తింపును రద్దు చేయడం. ఎవరైతే మరి బిఎడ్ డిఎడ్ కాలేజీకి రెగ్యులర్గా వెళ్లకుండా, సీరియస్గా చదవకుండా మరి టెట్ డిఎస్సి ఎగ్జామ్ రాస్తారో వారు ఈ ప్రశ్నకు ఆన్సర్ గుర్తింపును రద్దు చేయడం అనుకుంటారు. కానీ ఇది రాంగ్ ఆన్సర్. మరికొంతమంది ఏమనుకుంటారంటే 6 నెలల జైలు శిక్ష అనుకుంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. అంతో ఇంతో మరి కొంత పుస్తకాలు చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే మొదటి తప్పుకు 25,000 జరిమానా, లేక డొనేషన్గా వసూలు చేసిన రుసుముకు 10 రెట్ల జరిమానా. ఇది ఎక్కడో చదివినట్లుంది అని ఎగ్జామినేషన్ హాల్లో జ్ఞాపకం తెచ్చుకోలేరు. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏప్రిల్ 1, 2010 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇందులో దాదాపుగా 7 చాప్టర్స్ ఉన్నాయి, 38 సెక్షన్స్ ఉన్నాయి, 68 సబ్సెక్షన్స్ ఉన్నాయి. వీటిపైన అవగాహన ఉన్నవాళ్ళు, ఎమిలీ అకాడమీ లాంటి ప్రామాణికమైన క్లాసెస్ విన్నవాళ్ళు వెంటనే ఈ ప్రశ్నకు ఆన్సర్ గుర్తుపడతారు. కరెక్టే కదా. సెక్షన్ 13 ప్రకారం ఏ పాఠశాల యాజమాన్యం క్యాపిటేషన్ రుసుము వసూలు చేయరాదు, అదేవిధంగా స్క్రీనింగ్ ప్రొసీజర్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయరాదు. మరి దీనికి ఆన్సర్ ఏంటంటే ఒక పాఠశాల యాజమాన్యం ఒక విద్యార్థిని 4వ తరగతిలో చేర్చుకునేందుకు డొనేషన్ వసూలు చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం చాలా క్లియర్గా చెప్పుకోవాలనుకుంటే సెక్షన్ 13 ప్రకారం పాఠశాల యాజమాన్యానికి ఇవ్వదగిన శిక్ష డొనేషన్గా వసూలు చేసిన రుసుముకు 10 రెట్ల జరిమానా. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.